జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. శ్రీనగర్, బడ్గాం, రాజౌరి, పుంచ్, గండేర్బల్, రియాసీ జిల్లాల్లోని 26 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక ఈ విడతలో 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 25.78 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, భాజపా జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రాతో సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మూడు 3,502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. వాటిలో 1,056 పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో, 2,446 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. పోలింగ్ దృష్ట్యా రాజౌరి సహా పలు చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎల్ఓసీకి దగ్గరగా ఉన్న పోలింగ్ బూత్ల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రెండో దశ పోలింగ్ లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ నెల 18న జరిగిన తొలి దశ పోలింగ్ లో 61.38% ఓటింగ్ నమోదైంది. అక్టోబర్ 1న మిగతా 40 స్థానాలకు చివరి విడత పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతుంది. శ్రీనగర్, బడ్గాం, రాజౌరి, పూంచ్, గోనేబర్, రియాసీ జిల్లాలో 26 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తెల్లవారుజాము నుంచి ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలో 239 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 25.78 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, భాజపా జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు తారిక్ హమీద్ కర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మూడు 3,502 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతుంది. వాటిలో 1,556 పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో, 2,446 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇక పోలింగ్ దృష్ట్యా రాజౌరితో సహా పలు చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎల్ఓసీకి దగ్గరగా ఉన్న పోలింగ్ బూతుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రెండో దశ పోలింగ్ లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని రెండవ దశ పోలింగ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో రెండో దశ పోలింగ్ జరగబోతోంది. ఈ రెండో దశ పోలింగ్ కు సంబంధించి
కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను చేశారు. 6 జిల్లాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు ఈ పోలింగ్ జరుగుతుంది. రెండో దశ ఎన్నికల్లో మొత్తం 25.78 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు బారులు తీరారు పోలింగ్ బూత్ ముందు. సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ పోలింగ్ సాగబోతుంది. 26 స్థానాలకు మొత్తం 239 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జమ్మూ ప్రాంతంలోని రియాసీ, రాజౌరి, పూంచ్ జిల్లాలతో పాటు కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి శ్రీనగర్, బుద్గాం, గండేర్బల్ ఈ జిల్లాల్లో ఈ పోలింగ్ జరుగుతుంది. మొత్తం 3,502 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళల కోసం 157 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేసినట్లుగా భద్రతా అధికారులు తెలియజేశారు. ఇక లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉందో ఎల్ఓసి దగ్గర కూడా పోలింగ్ బూత్ల వద్ద మరింత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇటీవల అక్కడ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్లు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఎల్ఓసి దగ్గర కొత్త పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓటింగ్ అన్ని ఏర్పాట్లు చేసినట్లుగా ఎన్నికల సంఘం కొద్దిసేపు క్రితం ప్రకటించింది. ఇక జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల నిర్వహణ కోసం అదనంగా 300 కంపెనీల పారామిలిటరీ బలగాన్ని కూడా అక్కడ వినియోగిస్తున్నారు. 2 స్థానాల్లో ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. బుద్గాం, గంజర్బల్ స్థానాల్లో ఈ ఒమర్ అబ్దుల్లా పోటీ చేస్తున్నారు. ఇక రెండో దశ ఎన్నికల బరిలో జమ్మూ కాశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా, అదేవిధంగా పీడీపీ ఏషియా నక్షా, కాంగ్రెస్ నేత అయినటువంటి తారిక్ కర్రా వీళ్ళు ప్రముఖులు బరిలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో 10 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటికే సెప్టెంబర్ 18వ తేదీన మొదటి దశ ఎన్నికలు జరిగాయి. అందులో 24 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మొదటి విడతల్లో ఎన్నికల్లో 61.38% పోలింగ్ నమోదైంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలున్నాయి. అక్టోబర్ 1న 3వ దశ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 5వ తేదీన హర్యానాలో సింగిల్ ఫేజ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 8వ తేదీన హర్యానా, జమ్మూ కాశ్మీర్ 2 కలిపి ఈ 2 రాష్ట్రాలకు ఎన్నికల ఫలితాలు ఎన్నికల కమిషన్